హలో అందరికీ. 25/5/25 నా బర్త్డే. నా ఏజ్ అయితే 35 ఇయర్స్ వచ్చేసాయి. అప్పుడే 35 అని ఆశ్చర్యంగా ఉంది. ఈ 35 ఇయర్స్లో పీకింది ఏంటి అంటే మా హస్బెండ్ని, నా ఇద్దరు బంగారాలని, మొత్తానికి ముగ్గురిని అయితే సాధించాను. సాధించడం అంటే ఇబ్బంది పెట్టి సాధించడం కాదు, లైఫ్లో ఒక అచీవ్మెంట్ అయితే నిజంగా నాకైతే వీళ్ళ ముగ్గురే. చిన్నప్పటి నుంచి బర్త్డేస్ పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు, కానీ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకేమన్నా సెలబ్రేషన్స్ అయితే చిన్న చిన్నవి సెలబ్రేట్ చేసుకున్నాను. ఇంకా మ్యారేజ్ అయ్యాకైతే చెప్పే పనే లేదు. మా హస్బెండ్ అయితే ఎవ్రీ ఇయర్ నా బర్త్డేని చాలా స్పెషల్గా చూస్తారు, చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇంకా తన బర్త్డేకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కన్నా నా బర్త్డేకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అది కూడా ఒక రకంగా అసలు నిజంగా సూపర్ లక్కీ. అందులోనూ నాది సమ్మర్ టైం అయ్యేసరికి హ్యాపీగా బయట స్పెండ్ చేయాలి అని చెప్పేసి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాము. మా పిల్లలిద్దరిది కూడా అంతే. ఒకటిది మార్చ్, జూన్, మే, మా ముగ్గురిది అలానే ఉంటుంది. బట్ మా హస్బెండ్ ఏంటంటే వింటర్లో ఇంకా చలి అంటే మా అందరికీ భయము. ఇంకా ఆ చలిలో మేము బయటకు వెళ్ళి సెలబ్రేషన్స్ చేయాలి అంటే మాత్రం కొంచెం ఆలోచిస్తూ ఉంటాము. బట్ ఎప్పుడు కూడా నేనైతే తగ్గలేదు. మ్యారేజ్ అయిన స్టార్టింగ్ 2 ఇయర్స్లో అయితే మా ఆయన ఎక్స్పెక్ట్ చేయనంత సర్ప్రైజ్ అయితే నేను ఇచ్చాను. సంవత్సరం మొత్తంలో ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకున్నా చేసుకోపోయినా బర్త్డేస్, మ్యారేజ్ యానివర్సరీ మాత్రం మా ఫ్యామిలీలో చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. అది ఎవ్రీ ఫ్యామిలీలో ఇవి కామన్. అలాగే ఆ రోజైతే మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే టైంకి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా రెస్టారెంట్ ఎక్కడ క్లోజ్ చేస్తారో అని చెప్పేసి నేను అక్కడ వీడియో కానీ ఫొటోస్ కానీ తీయడం కుదరలేదు. రెస్టారెంట్ క్లోజింగ్ టైం వచ్చేసి 10 అనమాట. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయింది 7 to 8 మధ్యలో. ఇంకా మెయిన్ ప్రాబ్లం వచ్చేసేసి ఇంటి దగ్గర నుంచి చాలా దూరం. ఇప్పుడు మేము చీజ్ కేక్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాము. అదొక రెస్టారెంట్. అది వచ్చేసి మాకు దగ్గరలో లేదనమాట, కొంచెం దూరంలో ఉంది. ఇంకా అక్కడే లైటింగ్ ఫెయిల్ అవ్వకుండా మంచిగా బయట ఫొటోస్ దిగొచ్చు, అలాగే లోపల రెస్టారెంట్లో కూడా కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి వెంటనే అక్కడికే వెళ్ళిపోయాము. అది ఒక అమెరికన్ రెస్టారెంట్. అసలు అది లుక్ వైజ్ చూడగానే నాకైతే అసలు సూపర్ అనిపించింది అనమాట. ఆ లైటింగ్ కానీ, ఆ డిజైన్, ఆ కలరింగు సూపర్ అనిపించింది. నార్మల్గానే నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేయాలి అని. బట్ ఆ రోజు నేను ఆ రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అయితే అసలు నాకు అదో ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఎంత బాగుందో. ఫుల్ పాజిటివ్ వైబ్స్ అనేది నాకు బాగా క్రియేట్ అయిపోయింది. అలాగే మా ఇద్దరు పిల్లలు కూడా అసలు గొడవ చేయకుండా మంచిగా ఉన్నారు. అది ఇంకో హ్యాపీనెస్ అనిపించింది. ఇంకా వెదర్ వైజ్ వచ్చేసి నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. ఈవినింగ్ టైం కదా, ఇంకా హాయిగా చల్లగా అనిపించింది. అందులోనూ సమ్మర్. చిన్నోడే కొంచెం ఫుడ్ వచ్చినప్పుడల్లా ఆ టేబుల్స్ మీదకి ఎక్కి ఫుడ్ కదిలించాలి అని చెప్పేసి అది ఎక్కడ కింద పడిపోతుందో, ఏమన్నా బ్రేక్ అయిపోతాయా అనే భయం అయితే వేసింది. వాడిని కానీ కంట్రోల్ చేసి వాడి సీట్లో వాడిని కూర్చోబెడితే మాత్రం హ్యాపీగా కేక్ కటింగ్ అయినా ఫుల్ ఫుడ్ ఎంజాయ్ చేయడం కానీ అన్నీ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ పెట్టేసేసి ఫుల్గా ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత మాత్రమే లాస్ట్లో కేక్ కటింగ్ అనేది ప్లాన్ చేసాము. ఎందుకంటే ఇంకా కేక్ కటింగ్ చేసి ఫుడ్ తినడం ఎందుకు అని చెప్పేసి ఫస్ట్ ఇదైతే అయిపోయాక ప్రశాంతంగా అది చేయొచ్చు కదా అని. ఇంకొక చిన్న మైనస్ ఏంటి అంటే ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత అవి రావడం అనేది చాలా లేట్ అయిపోయింది. ఒక్కొక్క ఐటెం అనేది చాలా లేట్గా అనేది తీసుకొని వచ్చారు. అక్కడ కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఒకేసారి తీసుకొచ్చినా ఏమనిపించేది కాదు మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ. ఆర్డర్ చేసిన ప్రతి ఐటెం టేస్ట్ వైజ్ వచ్చేసేసి సూపర్ ఉందనమాట. అమెరికన్ రెస్టారెంట్ ఫుడ్ ఎలా ఉంటుందో, అసలు ఏ ఐటమ్స్ ఉంటాయో, ఎలాంటివి ఆర్డర్ చేయాలో అని చెప్పేసి మా హస్బెండ్ అయితే చాలా కంగారు పడ్డారు. బట్ వెళ్ళిన తర్వాత మనకు తెలిసిన ఐటమ్స్ కొంచెం ప్రశాంతంగా టైం తీసుకొని ఆర్డర్ పెట్టిన తర్వాత ఫుడ్ వచ్చింది. ఫుడ్ వైజ్ చాలా అంటే చాలా బాగుంది. అసలు వంక పెట్టే పనే లేదు. ఇంకా ఇక్కడ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయేమో కానీ కంప్లీట్ వెజ్ వాళ్ళకి చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. అందులోనూ అమెరికన్ రెస్టారెంట్ కదా, సో అన్నీ కూడా సెలెక్టెడ్గా చూసుకొని వెజ్ ఐటమ్స్ ఏంటా అని చెప్పేసి వాటినే సెలెక్ట్ చేసుకున్నాము. అవి కూడా
మంచిగా అనిపించాయి. పిల్లల్ని మాత్రం ఎక్కడికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం కూడా మిస్యూజ్ చేయకూడదు. వాళ్ళు కానీ ఎక్కడికైనా తప్పిపోయినా లేదా ఎవరైనా వచ్చి వీళ్ళని తీసుకెళ్ళినా కూడా మనం కనిపెట్టడం చాలా కష్టమవుతుంది. సో పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా అనేది ఇక్కడ టేక్ కేర్ చేయాలి. కానీ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ట్రీట్ చేసే విధానం ఉంటుంది. అమెరికన్స్ చాలా బాగా ట్రీట్ చేస్తారు. చాలా పేషెన్స్ అనేది ఉంటుంది అనమాట వాళ్ళకి. మనం ఏం చేసినా భరిస్తారు.